మన ఈ సాయి సచరిత్ర యొక్క ఈ ప్రవచనంలో రెండవ రోజున సాయి సన్నిధికి అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు. షిరిడి సాయినాథుడికి సాధన నమస్కారం, గురుదేవులకు సంపూర్ణ నమస్కారం. సాయిబాబా యొక్క గొప్పతనాన్ని, వారి మహిమని ఎంతో కాలంగా ఎందరో వర్ణించారు. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వారి గురించి చెప్తూనే వస్తున్నారు, ఇలా చెప్తూనే వస్తారు. భగవద్గీతలో భగవానుడు చెప్పినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి భగవానుడి యొక్క ప్రతిజ్ఞను దృష్టిలో ఉంచుకొని భగవంతుడు ఎప్పటికప్పుడు సమాజంలో రూపుమాపుకున్న రుగ్మతల్ని రూపుమాపడం కోసం, వాటిని తొలగిస్తూ మనకి మంచి జరపడం కోసం ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. అలా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి శక్తే సాయిబాబా అని మనం గుర్తించాలి. మనం చదువు ఎంతో చదువుకున్నాం, మనం ఎంతో విజ్ఞానవంతులము అని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎన్నో విషయాలు మనం చూస్తూ వస్తున్నప్పుడు సాధారణంగా మన ఈ సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన ఈ సందర్భంలో మనం గమనిస్తూ ఉన్నాం. సాయిబాబాని కించపరుస్తూ సాయిబాబా యొక్క జీవితాన్ని లేకపోతే వారి యొక్క వేష భాషల్ని మతాల్ని కించపరుస్తూ ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి సమాధానం చెప్పాలి అని ఎంతో ఆవేశం కలుగుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క భావన దృష్టిలో పెట్టుకుంటారు. సాయి అంటే అర్థం కూడా తెలియకుండా పక్కన బ్రాకెట్లో సాయిబు అని, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మేము హిందువులము, మాది హిందూ మతము అని నిర్వహిస్తూ బాబాని హిందూ మతానికి వేరు చేసి మాట్లాడేటువంటి భావాన్ని చాలామంది కలిగిస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రము కూడా సమంజసం కాదు, అది సత్యము కాదు. సాయిబాబా యొక్క అవతారం ఎంతో ఉత్కృష్టమైనటువంటి, సాయిబాబా యొక్క ప్రత్యేకమైనటువంటి వేషధారణ ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉందేమో అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎక్కడా కూడా నేను పలానా వారికి పుట్టానని కాదు, నా తల్లిదండ్రులు హిందువులని కాదు, లేదా నేను ముస్లిం మతానికి చెందిన వాడిని కాదు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఈ విషయాన్ని సాయి సచరిత్రలో ఎలా స్పష్టంగా చెప్పి ఉన్నాం. బాబా యొక్క తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియనివ్వలేదు. బాబా మొట్టమొదటిసారిగా షిరిడీలో 16 సంవత్సరాల బాలుడిగా కనిపించారు. వేప చెట్టు కింద ఒక యోగ రూపంలో ఇచ్చినటువంటి ఒక యోగిలాగా కనిపించారు అని చెప్పబడింది. అంతే తప్ప బాబా యొక్క జన్మ రహస్యం అనేటువంటిది ఎక్కడా కూడా ఈనాటి వరకు కూడా స్వయంగా బాబానే చెప్పలేదు. బాబానే చెప్పని విషయాల గురించి మేము ఎంతోమంది రీసెర్చ్ చేసినట్టుగా బాబా తల్లిదండ్రులు వీళ్ళు లేకపోతే ఇలా అనేటువంటి విషయాలు చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది తయారైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. షిరిడీ సాయిబాబా యొక్క రూపం చాలా అభివృద్ధిమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి రూపము. అందుకే వారి హిందువుల, ముస్లింల వారి వేషధారణ బట్టి వారు ముస్లింలని చెప్పేవాళ్ళు, లేదా ఇంకొక రకంగా వ్యాఖ్యానించేవాళ్ళు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆనాడు అప్పటి వరకు కూడా ఎంతోమంది మహమ్మదీయ సామ్రాట్లు మన భారతదేశాన్ని పరిపాలించి ఉన్నారు. తదుపరి అదే కాలంలో సుమారుగా 1800 నుంచి బాబా సమాజ్ చెందే 1918 సంవత్సరం తర్వాత వరకు, అంటే 1947 సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా బ్రిటిష్ సామ్రాజ్య పరిధిలో భారతదేశం ఉంది. అంటే ఒక విచిత్రమైన పరిస్థితిలో సమాజం ఉన్నది. ఆ సమాజంలో ఉన్నటువంటి పోకడలు ఎన్నో విచిత్రంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని ఉద్ధరించినటువంటి అవతారం ఉంది మన సద్గురువు శ్రీ షిరిడి సాయినాథులు. అందువల్ల వారి వేషభాషలు ఆ విధంగా ఉన్నాయే తప్ప వారి హిందువా ముస్లిమా అనేటువంటి అవకాశానికి, ఆ చర్చకి ఏ విధమైనటువంటి తాము లేదు. అసలు బాబా ఏ విధంగా షిరిడీకి వచ్చారు, వారు ఎలా రాబడ్డారు షిరిడీకి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఇదంతా కూడా సాయి సచరిత్రలో
హిమాద్రిపన్ సాయి సన్నిధిని అనుభవిస్తూ సాయిబాబా ద్వారా విన్న విషయాల్ని, సాయి ద్వారా నేర్చుకున్నటువంటి విషయాల్ని, సాయి భక్తుల ద్వారా అనుభవించినటువంటి విషయాల్ని క్రోడీకరించి రచించినటువంటి సాయి సచరిత్రలో ధూప్ గ్రామ వాస్తవుడైనటువంటి చాంద్ పాటిల్ తన యొక్క గుర్రాన్ని పోగొట్టుకుని కొండల వెంట గుట్టల వెంట తిరుగుతూ తన గుర్రాన్ని ఎక్కడ దొరకలక అలసిపోయి ఎంతో బాధగా తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఒక కొండ గుట్ట పక్కన కూర్చున్నటువంటి ఒక ఫకీర్ రూపంలో ఉన్నటువంటి బాబా చాంద్ పాటిల్ని పిలిచి, నీ గుర్రం కోసం వెతుకుతున్నావా అని అడగడం. అవును అని చెప్పగానే, అదిగో నీ బిజిలీ అక్కడ ఉంది అని చెప్పడంతో అప్పటి వరకు ఎన్నోసార్లు ఆ ప్రదేశం చుట్టూ తిరిగినటువంటి చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయి ఆ ప్రదేశంలో చాంద్ చూసి గుర్రాన్ని ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే కదా నేను ఇక్కడ తిరిగి వచ్చాను, ఇప్పుడే కదా నేను చూశాను, ఇక్కడ నా బిజిలీ లేదే, ఇప్పుడే ఎలా వచ్చింది అని ఈయన ఎవరో కానీ చాలా గొప్ప మహిమానమైనటువంటి వ్యక్తి అని అనుకుంటూ బాబా దగ్గరికి వచ్చాడు. బాబాను నమస్కరించేటప్పటికి బాబా అప్పటికే చాందబాటిల్ వచ్చేటప్పటికి చిలుము సిద్ధం చేసి పెట్టుకున్నారు. చిలుము సిద్ధం చేసి పొగ తాగుతావా అని ఇవ్వబోతుంటే, నిప్పు లేదు కదా బాబా అన్నాడు. అప్పుడు చేతిలో ఉన్నటువంటి ఒక సటకాన్ని తీసుకుని నేల మీద కొట్టినప్పుడు అక్కడ నిప్పు ఉద్భవించింది. అప్పుడు ఆ చిలుము గొట్టాన్ని వెలిగించి తిరిగి ఆ గుడ్డను చుడుతున్నప్పుడు నీరు కోసం మరలా ఇంకొక పక్కన తట్టగా అక్కడి నుంచి నీరు వచ్చింది. అలా నిప్పు నీరుని సృష్టించగలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, ఈయనకి ఎంతో అద్వితీయమైనటువంటి శక్తి ఉంది అని గ్రహించినటువంటి ఆ వ్యక్తి, ఆ ఫకీర్, అప్పటికీ ఆయనకి ఏ పేరు లేదు. అంటే మన వ్యవహారికంగా పిలువబడుతున్న ఏ పేరు వారికి లేదు, ఆయన ఫకీర్గానే ఉన్నారు. ఆయనను పిలిచి, తండ్రి మీరు మా ఇంటికి రండి అని చెప్పి వారిని వాళ్ళ గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఇలా వెళ్ళిన కొద్ది కాలానికి తన మేనల్లుడి యొక్క వివాహం షిరిడీలో జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆ పెళ్లికి రండి అని బాబాను మొట్టమొదటిసారిగా షిరిడీకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో ఆ పెళ్లివాళ్ళ బృందంతో ఉన్నటువంటి బాబా ఆ గుర్ర బండి నుంచి దిగుతూ ఉండగానే అక్కడ ఖండోబా దేవాలయం ఉంది. ఖండోబా దేవాలయము షిరిడి యొక్క గ్రామ దేవత యొక్క ఆలయము. ఈశ్వర స్వరూపమైనటువంటి ఖండోబాని షిరిడి యొక్క గ్రామ దేవతగా కొలిచేవారు. ఆ షిరిడి యొక్క గ్రామ దేవత అయినటువంటి ఖండోబా ఆలయ యొక్క పూజారి మహాసాపతి. బాబా ఎప్పుడైతే పెళ్లివాడ బృందంతో వచ్చినటువంటి గుర్రం నుంచి దిగారో వారిని చూస్తూనే ఈయన ఈశ్వరుడా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది ఆయన. అందుకని కొన్ని చోట్ల కూడా చెప్పారు, బాబాని సాయి అని పిలవడం ముందే ఆయన ఈశా అనుపోయి తనబడి సాయి అని పిలిచాడు అని కూడా ఒక కథని ఎక్కడో రాసింది చెప్పారు. కానీ ఆయన మనసులో అనిపించింది మహాత్మా రెడ్డి అని. అందుకని ఆయే సాయి అని బాబాని మొట్టమొదటిసారిగా పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తి ఖండోబా ఆలయ పూజారి అనేటువంటి మహాసాపతి. అంతే తప్ప సాయి అనగానే ఇవాళ మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రాస్తూ సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తూ ఈయన సాయిబు అని సాయి రాసి పక్కన బ్రాకెట్లు బు అని రాసి వింత వింత పోకళ్ళు పోయేటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. అది నిజం కాదు. సాయి అంటే మరాఠీ భాషలోగా మహాత్ముడు అని అన్నారు. అలా బాబాని మహాత్ముడు అనేటువంటి ఉద్దేశంతో మహాసాబకు పెట్టినటువంటి పేరే సాయి. బాబా అంటే తండ్రి. అట్లా ఎంతో గొప్ప మహిమాన్వితమైనటువంటి తండ్రి వంటి వాడు బాబా అనేటువంటి ఉద్దేశంతో సాయిబాబా అనేటువంటి పేరు మహాసాబకి ద్వారా రాబడ్డం. అదే పేరు చిరస్థాయిగా బాబా సమాధి చెందే వరకు కూడా వారికి నిలవడం, వారు సాయిబాబాగా పిలువబడ్డం అనేటువంటిది జరిగినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే ఇలా బాబాకి పేరు పెట్టినటువంటి సందర్భం నుంచి బాబా వద్దకు ఎంతోమంది వ్యక్తులు ఎన్నో దూరాల నుంచి ఎంతో దూరం నుంచి వచ్చి వారి ద్వారా ఉద్ధరించబడినటువంటి సందర్భాలు కూడా సాయి సచరిత్రలో ఎన్నో కథలు ఉన్నాయి. రాబోయేటువంటి సత్సంగంలో ఇంకా రాబోయే కథల్లో ఎవరెవరు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అనేటువంటి విషయాన్ని మననం చేసుకోవచ్చు. అయితే ఈ సాయి సచరిత్ర గ్రంథాన్ని రాయాలి అనేటువంటి సంకల్పం ఏ విధంగా కలిగింది అనేటువంటిది హిమాద్ పంత్ అని పిలువబడినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్
వారి యొక్క మొట్టమొదటి అధ్యాయంలో పేర్కొనబడడం జరిగింది. ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ అని పిలువబడినటువంటి పేరున్నటువంటి హిమాద్ పంత్ అని పిలువబడినటువంటి ఈ హిమాద్ పంత్ షిరిడీకి విచిత్రంగా లాక్కురాబడ్డాడు. వారికి ఏ విధంగానూ ఫకీర్ల మీద నమ్మకం లేకపోయినప్పటికీ కూడా స్నేహితుల ద్వారా బాబా యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాడై తప్పని పరిస్థితుల్లో షిరిడీకి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబాని చూసిన తర్వాత ఎంతో గొప్ప అనుభూతిని పొందాడు. బాబాని చూసి అనుభూతి పొందినటువంటి ఆ వ్యక్తి చావడిలో నిద్రిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ వాగ్వాదం జరుగుతున్నప్పుడు గురువు అంటే ఎవరు, గురువు అవసరం ఏమిటి అనేటువంటి వాగ్వాదం జరిగినప్పుడు ఈయన మనం స్వశక్తి మీద ఆధారపడి ఉండాలి తప్ప ఎవరినీ ఆశ్రయించకూడదు అనేటువంటి వాదాన్ని చేసినటువంటి వ్యక్తి హిమాద్ పంత్. ఆ వ్యక్తి తిరిగి బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా అక్కడ ఉన్న వాళ్ళతో అడిగారు, ఏం జరుగుతుంది వాడాలో. ఈ హిమాద్ పంత్ ఏమంటున్నాడు, అప్పటిదాకా అన్నాసాహెబ్ దాబోల్కర్ అని పేరు ఉన్నటువంటి వ్యక్తిని ఒక్కసారిగా బాబా ఈ హిమాద్ పంత్ ఏమంటున్నాడు అని పిలిచేటప్పటికీ అసలు ఈ హిమాద్ పంత్ ఎవరు అనేటువంటిది ఆయన తగ్గించుకున్నప్పుడు అర్థమైంది ఏమిటంటే చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి ఇలాంటి ఎన్నో గ్రంథాలు రాసిన ఎంతో గణితంలో తెలివైన వాడేటువంటి హిమాద్రి పంత్ అనేటువంటి వ్యక్తి యొక్క రూపాంతర నామాన్ని పెట్టి బాబా తనని ఎందుకు పిలిచారా అనేటువంటి విషయం అతనికి ఆ సందర్భంలో ఏమాత్రమూ అర్థం కాలేదు. కానీ భవిష్యత్ సంఘటనలు జరిగిన తర్వాత తన ద్వారా సచరిత్ర రాయబడేటువంటి సందర్భం వచ్చిన తర్వాత తనకు అర్థమైంది, ఈ యొక్క కార్యక్రమం కోసమే బాబా నన్ను హిమాద్రి పంత్ అని పిలిచాడు. ఆ విధంగా హిమాద్ పంత్ అన్నాసాహెబ్ దాబోల్కర్గా ఉన్నటువంటి వ్యక్తి హిమాద్ పంత్ గారు గుర్తున్నారు. ఇకపోతే వారికి గ్రంథం రాయాలి అనేటువంటి కోరిక ఏ విధంగా కలిగింది అనేటువంటిది కూడా తెలిసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి అనుభూతి వారికి కలిగింది. ఏమిటంటే బాబా ఒకరోజు ద్వారకామాయిలో కూర్చొని మసీదులో గోధుమలు విసురుతూ ఉన్నారు. అదే సందర్భంలో నలుగురు ఆడవాళ్ళు అక్కడ వచ్చారు, కూర్చున్నారు. ఈ గోధుమలు ఎందుకు విసురుతున్నారు బాబా అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఏముందిలే, ఇలా విసిరిన తర్వాత చాలా కాస్త మనకి ఇస్తారేమో అని వారు కూడా బాబా దగ్గర వచ్చి బాబాకి సాయం చేశారు గోధుమలు విసరడానికి. తర్వాత 4 వాటాలు వేసుకుని ఆ గోధుమ పిండిని తీసుకుని వెళ్ళిపోతుండగా, ఏమ్మా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరి సొమ్ములు లూటీ చేసి పట్టుకెళ్తున్నారు అని గట్టిగా బాబా అనడం, ఆ గోధుమ పిండిని 4 దిక్కులా విసిరి రమ్మని చెప్పడం అనేటువంటిది హిమాద్ పంత్ చూశాడు. అసలు ఈ గోధుమ ఎందుకు విసిరారు బాబా, అలా ఎందుకన్నారు అనేటువంటిది అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో చెప్పారు ఆయనకి, షిరిడీలో కలరా జాడ్యం విస్తృతంగా ఉంది. ఆ కలరా అనేటువంటి రోగాన్ని ఈ గోధుమల రూపంలో ఈ రోకల మధ్యలో వేసి తిరగలి రాళ్ల మధ్య విసిరి ఆ రోగాన్ని అడిచేశారు బాబా, రోగాన్ని పిండి పిండి చేశారు బాబా అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తుడి ద్వారా తెలుసుకున్నటువంటి ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్లో బాబా యొక్క మహిమను కీర్తించాలి, బాబా యొక్క గొప్పతనం లోకానికి తెలియజేయాలి అనేటువంటి ఒక సంకల్పం కలగడం జరిగింది. అది మొట్టమొదటిగా ఈ హిమాద్ పంత్కి సాయి సచరిత్ర రాయడానికి ప్రేరణ కలిగింది. ఇక తదితర విషయాల్ని తదుపరి సత్సంగంలో మననం చేసుకున్నామని తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, द्वारकामाई को जय, श्री गुरुदेव दत्त को जय, गुरुदेव श्री आदिपुर मोहन राव महाराज की जय, सर्वे जना सुखिनो